ఎప్పుడైనా మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి, అంటే హెయిర్ రూట్స్కి చాలా బాగా తలగాలి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. చాలామందికి హెయిర్ గ్రోత్ అవ్వదు, హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది, డాండ్రఫ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి ఈ ఆయిల్ అయితే యూజ్ చేద్దాం. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి తులసాకులు, మందారం పువ్వులు, ఆకులు, కరివేపాకు, 1 స్పూన్ మెంతులు. ఇవన్నీ ఒక స్టీల్ గిన్నెలో అయితే వేసుకొని ఇందులో మనం రెగ్యులర్గా యూజ్ చేసే పారాచూట్ ఆయిల్ అయితే వేద్దాము. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఇవన్నీ సిమ్లోనే మరిగించుకోవాలి. దీంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ ఆయిల్లో యాడ్ అయ్యే వరకు అయితే మరిగించుకోవాలి. నేనైతే వీడియో లెంతీ అవుతుందని చాలా ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను. ఇలా ఈ కలర్, ఆయిల్ కలర్ ఇలా చేంజ్ అయ్యే వరకు ఆయిల్ని మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి చల్లబడే వరకు. ఆ తర్వాత ఏదైనా ఒక పలుచని క్లాత్ తీసుకొని ఇలా ఆయిల్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఈ మధ్య అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. మనం బయట చాలా ఎక్స్పెన్సివ్ హెయిర్ ఆయిల్స్ కొని వాడటం కన్నా కూడా ఇలా ఇంట్లో దొరికే వాటితోనే ఆయిల్ రెడీ చేసుకొని వాడటం చాలా మంచిది. చూడండి, ఇలా పొరలు పొరలుగా తీసుకొని హెయిర్ ఆయిల్ ఎప్పుడు కూడా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి, హెయిర్కి చేయొద్దండి. ఫస్ట్ అయితే స్కాల్ప్కి బాగా మర్దన చేయాలి. అలా చేస్తేనే మన రూట్స్ నుండి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. వీడియో ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను, లెంతీ కావద్దని, అందుకే చాలా ఫాస్ట్గా అయితే కనిపిస్తుంది. నేనైతే స్లోగానే మర్దన చేసుకున్నాను. ఈ మందారంలో తేమ ఎక్కువగా ఉంటుంది, తల వెంట్రుకలనే కాకుండా చర్మాన్ని కూడా కాపాడుతుంది. మెంతులు కూడా హెయిర్కి చలువనిస్తాయి, ఇంకా జుట్టు షైనీగా, సిల్కీగా అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. మందారం ఆకులు, తులసి, కరివేపాకు ఇవన్నీ కూడా హెయిర్కి చాలా యూస్ఫుల్ అండి. మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ వైట్ కాకుండా ఉండడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఎప్పుడు కూడా మనం ఇంట్లో మనకు న్యాచురల్గా దొరికే వాటితోని తయారు చేసుకున్న ఆయిల్ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ని అయితే ఇస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆయిల్ అప్లై చేసిన వెంటనే కోమ్ చేయొద్దు, ముడి వేసి ఒక 2 అవర్స్ అయినా ఉంచాలి. ఈ రెమెడీ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.